హాయ్ అండి, నేను మీ స్వప్న. సమ్మర్ హాలిడేస్కి నేను కార్తీక్ వరుస నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అంటే ఏపీ వచ్చాం. మదర్స్ డే రోజున అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను, ఆల్రెడీ చూసుంటారు కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మమ్మ, అమ్మ, నేను, అలానే కార్తీక్ అందరం కూడా కూర్చుని ఉన్నాం. అందరం ఒకే చోటుండి సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం. అలా అందరం కూడా సరదాగా మాట్లాడుతూ ఉండగా అమ్మమ్మ వాళ్ళ చిన్నప్పటి నుండి స్టోరీ అంతా కూడా చెప్తూ వచ్చింది. మా అమ్మమ్మకి ముగ్గురు కూడా కూతుర్లే. మా అమ్మ అయితే లాస్ట్ చిన్న అమ్మాయి. మా అమ్మ కంటే ముందు ఇద్దరు కూతుర్లు అయితే ఉన్నారు, మాకిద్దరు పెద్దమ్మలు. వీళ్ళ ముగ్గురిని కూడా సింగిల్ పేరెంట్లోనే పెంచింది. ఎలా అంటే మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడే మా తాతయ్య అమ్మమ్మని విడిచిపెట్టి వెళ్ళారు. అప్పటి నుంచి కూడా అమ్మమ్మ చాలా కష్టపడుతూ వీళ్ళందరినీ పెంచి పెళ్ళిళ్ళు అయితే చేసింది. నార్మల్గా ఒక అమ్మాయి ఉంటేనే చూసుకోవడం చాలా కష్టం. అలాంటిది ఆ రోజుల్లో ముగ్గురు కూతుర్ని కూడా సమానంగా చూసుకుంటూ మ్యారేజ్లు అనేవి చేయడం చాలా గ్రేట్. నా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మని చూస్తూ ఉన్నాను. ఇప్పటికి కూడా తన పని ఆవిడే చేసుకుంటూ ఉంటుంది. కాకపోతే ముగ్గురు కూడా ఒకే ఊరిలో ఉండటం మా అమ్మమ్మకి ఒక ప్లస్ పాయింట్ అయినా చెప్పొచ్చు. మా అమ్మ దగ్గరే మా ఇంట్లోనే పర్మనెంట్గా అయితే ఉంటుంది. మిగతా ఇద్దరు కూతుర్లు కూడా ఒకే ఊర్లో ఉన్నారు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొస్తూ ఉంటుంది. ముగ్గురు కూతుర్లు రోజంతమాను చూస్తూ ఉంటుంది. ముగ్గురు కూడా ఇప్పుడైతే ఒకే ఊర్లో ఉన్నారు. పెళ్ళైన ఫస్ట్లో అయితే ఎవరో అత్తగారింట్లో వాళ్ళే ఉండేవారు. వాళ్ళకి పురుడు పోయడానికి కూడా అక్కడికే వెళ్ళి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి పురుడు పోసి చంటి పిల్లల్ని చూసి అప్పుడు వచ్చేది. అక్కడ వాళ్ళకి సరిగ్గా కుదరక అందరూ కూడా ఒకే ఊరిలో సెటిల్ అయ్యారు. ఎప్పుడు హాలిడేస్కి వచ్చినా సరే మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయిలు మేము అందరం కూడా ఒకేసారి కలిసి బాగా ఎంజాయ్ అనేది చేస్తూ ఉంటాం. అందరికీ పెళ్ళిళ్ళు అయితే అయిపోయాయి, అందుకని ఎక్కువ ఇలా సమ్మర్ హాలిడేస్కి అయితే అందరం ఒకే చోట మీట్ అవుతూ ఉంటాం. అందరూ కూడా ఒకే ఊరిలో ఉండడం వల్ల అత్యవసరాల్లో ఒకరికి ఒకరు చేయూతనకైతే ఉంటారు. ఇక్కడ మా అమ్మ అయితే మా అమ్మమ్మ గురించి కొంచెం చెప్తూ ఉంది. వాయిస్ సరిగా లేక నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చెప్పాను కదా, అదే చెప్తుంది. చిన్నప్పటి నుంచి మా అందరిని కూడా చాలా కష్టపడి పెంచింది, పెళ్ళిళ్ళు కూడా చేసింది అని చెప్తూ ఉంది. చిన్నప్పటి నుంచి అందరూ అమ్మమ్మతోనే కాకుండా నాన్నమ్మతో కూడా క్లోజ్గా ఉంటారు కదా, కానీ మాకు నాన్నమ్మ కంటే అమ్మమ్మే కొంచెం ఎక్కువ క్లోజ్. నేను కష్టపడి నాకు ముగ్గురు ఆడపిల్లలు, ఆ ముగ్గురు పిల్లలనే కష్టపడి పెంచాను, కట్నాలు లేకుండా పెళ్లి చేశాను. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మా అమ్మమ్మ మిల్లుకి అయితే వెళ్ళేదట. మిల్ అంటే రైస్ మిల్. పొద్దున్న 8 గంటల సాయంకాలం 9 గంటల వరకు మిల్లో పనిచేసేదాన్ని. నైట్ వారం పగల వారం చేసి అలాగా కష్టపడి కట్నాలు లేకుండా ముగ్గురికి పెళ్లి చేశాను. మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళ పెళ్ళిళ్ళకైతే కట్నాలు ఏమీ లేకుండానే ఏమీ ఇవ్వకుండానే పెళ్ళిళ్ళు అయితే చేశాను అని చెప్తూ ఉంది. నా మ్యారేజ్ ముందైతే నాకు మా అమ్మమ్మకి ఎక్కువ ఫైట్ అయితే జరుగుతూ ఉండేది. దేనికోసం అంటే కేవలం ఒక టీవీ రిమోట్ గురించి ఇద్దరం చాలా గొడవ పడేవాళ్ళం. ఆవిడేమో సీరియల్స్ చూస్తానని, నేనేమో మూవీస్ చూస్తానని. మా అక్క మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను అమ్మమ్మ ఇంకా ఇద్దరం కూడా చిన్నపిల్లలమే ఇంట్లో. మా అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయింది, ఆ మేనత్త పెంచింది. మా మారేడమ్మకి ముగ్గురు పిల్లలు, ఆవిడేం చూడలేదు. మా మేనత్తే చిన్నప్పుడు పెంచి పెళ్లి చేసింది. మా అమ్మమ్మతో మా రిలేషన్ అయితే ఇలా ఉంది. మరి మీరు మీ అమ్మమ్మతో ఎలా ఉంటారు? ఈ వీడియో అయితే ఇంతేనండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.